లేదో ఒక్క మెతుకు పట్టుకుంటే మనకు అన్నం మొత్తం ఉడికిందా లేదా అని చెప్పేచ్చు. ఆంధ్రప్రదేశ్లో కూడా టీడీపీ, జనసేన, బీజేపీ అలాగే అధికార పార్టీ వైసీపీ ఇక మిగిలిన పక్షాలు అటు కాంగ్రెస్ కానీ కమ్యూనిస్టులు కానీ లేకపోతే ఎవరెవరైతే ఎన్నికల బరిలో పోటీలో ఉన్నారో వీరి జయాపజయాలు ఎలా ఉన్నాయి అని బ్యారేజ్ వేయడానికి ఈ పోలిక కరెక్ట్గా సరిపోతుంది. అన్నం ఉడికిందో లేదో ఒక్క మెతుకు పట్టుకుని చెప్పచ్చు అని. ఎందుకు ఈ పోలిక అంటున్నానంటే ఇంకొక 19 రోజుల్లో ఎలక్షన్, 18 రోజుల్లో ఇక ప్రచార పర్వం కూడా పూర్తయిపోతుంది. ఇంక రేపటితో నామినేషన్లు పూర్తయిపోతే 29తో స్క్రూట్నీ, విత్డ్రా అన్నీ కూడా ముగిసిపోతుంది హడావిడి. సో ఆంధ్రప్రదేశ్ భవితవ్యం ఏంటి, భవిష్యత్ ఏమిటి అనేది ఇంకొక 19 రోజుల్లో ప్రజలు ఎటువైపు ఉన్నారో మ్యాండేట్ ఇవ్వడానికి సిద్ధమైపోతున్న వేళ ఒక్కసారి మనం జాగ్రత్తగా జరుగుతున్న పరిస్థితుల్ని చూస్తే నోటిఫికేషన్ వచ్చి ఇప్పుడు షెడ్యూల్ వచ్చి 38 రోజులైంది, నోటిఫికేషన్ వచ్చేసింది, నామినేషన్ల పర్వం కొనసాగుతుంది. కానీ ఎక్కడ చూసినా కూడా మనకు ఆంధ్రప్రదేశ్లో ఏ గల్లీ చూసినా, ఏ జిల్లా చూసినా, ఏ మండలాలను చూసినా, ఏ వాడ చూసినా ఎన్నికల కలకలే, ప్రచార రెపరెపలే. అసలు ర్యాలీ లేనా, బస్ యాత్ర లేనా, కార్నర్ మీటింగులు, బహిరంగ సభలు, అపార్ట్మెంట్లో మీటింగ్లు, గేటెడ్ కమ్యూనిటీల్లో చర్చలు, ఇక సోషల్ మీడియా తెరిస్తే వీళ్ళంట వాళ్ళంట ఎవరికి సంబంధించిన ప్రచార హోరుతో ఎక్కడికక్కడ ఎన్నికల సందడి, ఎన్నికల కళ, ఎన్నికల హుషారే ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కూడా అన్ని చోట్ల కనిపిస్తోంది. ఇక మనం అనుకుంటున్నట్టు నామినేషన్ల పర్వం చూస్తే అసలు 2 కళ్ళు చాలటం లేదు. అసలు ఏంటి నామినేషన్ల పర్వమే అసలు విజయోత్సవ ర్యాలీలా సాగుతున్నాయి. అయితే ఇక్కడ ఒక నామినేషన్ల పర్వం విషయంలో కాస్త మనం తేడా చూడొచ్చు. అటు టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థులకి సంబంధించిన నామినేషన్ల ర్యాలీ కానీ, అధికార పార్టీ నామినేషన్ల ర్యాలీ కానీ చూస్తే మాత్రం తేడా స్పష్టంగా కొట్టుచున్నట్టు కనిపిస్తోంది. ప్రధానంగా కూటమి అభ్యర్థులకి సంబంధించిన నామినేషన్లు చూస్తే వీళ్ళు లేదు వాళ్ళు లేదు, ఎక్కడికక్కడ అసలు వీళ్ళు అభ్యర్థులు గెలిచేశారా, అసలు ఈ నామినేషన్లే ఇలా ఉన్నాయేంటి, ఆ జన పోరేంటి, ఇది జనాన్ని సునామీ తలపిస్తోంది, అసలు వాళ్ళ విజయం ఖాయం అనేంత స్థితిలో వాళ్ళ నామినేషన్ ర్యాలీలు జరుగుతున్నాయి. మొన్న కుప్పంలో నారా చంద్రబాబు నాయుడు గారి తరపున ఆయన సతీమణి భువనేశ్వరి గారు వేసినప్పుడు అదే పరిస్థితి. రాజమండ్రిలో బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి గారు నామినేషన్ వేసిన అదే పరిస్థితి. అంతేందుకు విజయవాడ వెస్ట్ నియోజకవర్గ అభ్యర్థి సుజనా చౌదరి గారు విజయవాడలో నామినేషన్ వేస్తే అసలు విజయవాడ చరిత్రలో కనీ విని ఎరుగునటువంటి నామినేషన్ ర్యాలీగా అందరూ మాట్లాడుకున్నారు. ఇదొక్కటే కాదు, అసలు హిందూపురంలో బాలకృష్ణ కానీ, గుంటూరు ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ కానీ, లేకపోతే నిన్న పిఠాపురంలో అసలు పవన్ కళ్యాణ్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నామినేషన్ ర్యాలీ చూస్తే అసలు ఇసుక వేస్తే రాలనంత జనం ఎక్కడికక్కడ తండోపతండాలుగా, అదేదో అంటారు కదా, బంతిని కొట్టే కొద్దీ అది ఎగిరెగిరి పడుతుంది, ఎంత అణచివేస్తే మరింత దూసుకొస్తుంది అన్నట్టు. మరి ముఖ్యమంత్రి గారు ఎక్కడికక్కడ ఆయన అణచివేయాలి, కట్టడి చేయాలి అనుకునేంత కొద్దీ కూడా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నిన్న జరిగినటువంటి నామినేషన్ ర్యాలీ చూస్తే అసలు విజయం ఖాయం, విజయం పక్కా. జస్ట్ ఇంకా ఈ విజయోత్సవ ర్యాలీలాగానే ఉన్న ఈ నామినేషన్ ర్యాలీలు చూస్తే మెజారిటీ గురించే ఇంకా మాట్లాడుకోవడమేమో, అసలు మెజారిటీ ఎంత వస్తుంది, ఎన్ని లక్షల్లో వస్తుంది అన్నది కూడా మాట్లాడుకోవడమే అన్న చర్చ ఆ స్థాయిలో జరుగుతోంది. కానీ అధికార పార్టీ నామినేషన్ల ర్యాలీలు చూస్తే కామ్గా వెళ్తున్నారు, వేస్తున్నారు, వస్తున్నారు, ఎక్కడా కూడా అంత హడావిడి కనిపించట్లేదు. వారికి సంబంధించిన చర్చ సోషల్ మీడియా వేదికగా కనిపించటం లేదు. అంటే ఒక నామినేషన్ల పర్వమే ఆంధ్రప్రదేశ్ ప్రజల నాడి మూడ్ చెప్పకనే చెప్పేస్తోందంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఎవరు అవునన్నా కాదన్నా కూడా అధికార పార్టీ కొంత సోషల్ మీడియా వేదికగా చాలా యాక్టివ్గా ఉంటుంది. మాటకు మాట, లేకపోతే కౌంటర్, లేకపోతే ముఖ్యమంత్రి గారికి వారికి సంబంధించిన ఎలివేషన్లు ఇవ్వడంలో కానీ వాళ్ళు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటారు. కానీ ఆ సోషల్ మీడియా హైప్ అంతా కూడా గాలి బుడగల నిన్నటితో పేలిపోయింది అన్న విషయం స్పష్టంగా మనకు కనిపిస్తోంది. నిన్న విశాఖ వేదికగా ముఖ్యమంత్రి గారు సజ్జల భార్గవరెడ్డి ఆధ్వర్యంలో సోషల్ మీడియా మీట్ అండ్ గ్రీట్ ఏర్పాటు చేశారు. అసలు 200 మందిని పోగేయడానికే చాలా కష్టమైన పరిస్థితి అక్కడ కనిపించింది. పోనీ సరే కష్టపడి ఏర్పాటు చేశారు, సో మీట్ అండ్ గ్రీట్ ముఖ్యమంత్రి గారితో అన్నారు. సో ఏం జరుగుతుంది అని అనుకున్నప్పుడు సామాన్యంగా అధికార పార్టీ సోషల్ మీడియాపై ఒక చర్చ ఉంటుంది. వాళ్ళు అసలు ఒక మాట పడినెవరు జగన్ గారినని, ఇలాంటి రకరకాల చర్చలు చూసాం, వాళ్ళు చాలా యాక్టివ్గా ఉంటారు అని. కానీ
మరి నిన్న అసలు అటువంటి మీట్ అండ్ గ్రీట్లో ముఖ్యమంత్రి గారిని ఒక యువతి అడిగిన ప్రశ్నకి ముఖ్యమంత్రి గారు కళ్ళు తేలేసి అటు ఇటు దిక్కులు చూసిన వైనం కూడా అందరూ మాట్లాడుకున్న చర్చ. ఆ వీడియో చాలా వైరల్ అయింది. ఒకసారి పీసీఆర్ టీమ్ ప్లీజ్ ప్లే దట్ వీడియో. సిటీ ఆఫ్ డెస్టినీ వైజాగ్. సార్ నాకు ఒక చిన్న డౌట్ ఉంది సార్. మీరు పొలిటీషియన్ అవ్వకముందు ఒక మంచి ఎంటర్‌ప్రెన్యూర్, అసలు ఇవన్నీ ఎలా హ్యాండిల్ చేస్తున్నారు సార్? అండ్ నేను కూడా ఒక ఎంటర్‌ప్రెన్యూర్నే, యూత్ని ఎంటర్‌ప్రెన్యూర్గా ముందుకు తీసుకెళ్ళడానికి ఒక మంచి సజెషన్ ఏమైనా చెప్తారనుకుంటున్నాను సార్. ఆమె ఒక యంగ్ ఆంటర్‌ప్రెన్యూర్ అంట వైజాగ్ నుంచి. మీరు పొలిటీషియన్, మీ పాలిటిక్స్, యాక్టివ్ పాలిటిక్స్ ముందరు యూ వర్ సక్సెస్ఫుల్ ఆంటర్‌ప్రెన్యూర్. యాజ్ అ యంగ్ ఆంటర్‌ప్రెన్యూర్ వుడ్ యూ లైక్ టు గివ్ హర్ సమ్ అడ్వైస్ ఆర్ సజెషన్స్? అమ్మా, నేను ఐ టేక్ ద లిబర్టీ టు టాక్ ఆన్ బిహాఫ్ ఆఫ్ సీఎం గారు. సిటీ ఆఫ్ డెస్టినీ వైజాగ్. చాలా ఇన్స్పైరింగ్గా యువతి ముఖ్యమంత్రి గారిని నేను ఒక యంగ్ ఎంటర్‌ప్రెన్యూర్ అవ్వాలనుకుంటున్నాను, సో మీరు మొదట అలా వచ్చే ఇంత పొలిటీషియన్ అయ్యారు కదా, ఎలా చేస్తే సక్సెస్ఫుల్ అవుతాము అని ఒక అడ్వైజ్ అడిగితే అడ్వైజ్ కూడా చెప్పలేని పరిస్థితి ముఖ్యమంత్రి గారు. అటు ఇటు దిక్కులు చూడటం, దాన్ని మళ్ళీ సజ్జల భార్గవరెడ్డి గారు అమ్మాయి ఎంటర్‌ప్రెన్యూర్ అవ్వాలనుకుంటోందంట, మీరేమైనా సలహా ఇస్తారా అంటూ దాన్ని మళ్ళీ ఆయనకు వివరించే ప్రయత్నం, నువ్వే చెప్పే అన్నట్టు ఈయన సైగ చేయడం, దాన్ని నేను లిబర్టీగా తీసుకుంటానని ఈయన చెప్పడం. అంటే సోషల్ మీడియా వేదికగా వచ్చినటువంటి హైప్ కూడా ఈ 58 నెలల్లో గాలి బుడగ మాదిరిగా పేలిపోయిన పరిస్థితి నిన్న మనం చూసాం. అంటే దెబ్బ మీద దెబ్బ కనిపిస్తూనే ఉంది. ఎన్నికలు దగ్గర పడే కొద్దీ కూడా అధికార పార్టీ బేలతనం, డొల్లతనం, క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి పరిస్థితులు, సోషల్ మీడియా అంతా గాలిబుడగా, ఇన్ని రకాల పరిస్థితులు అన్ని నెగిటివ్గా కనిపిస్తున్నాయి. అటు కూటమి అలయన్స్లో అభ్యర్థులు చూస్తే విజయోత్సవం, అసలు ఇక మెజారిటీ గురించే మాట్లాడుకుందాం, ఈ సోదంతా వద్దన్నట్టు వీళ్ళతో ఉంది పరిస్థితి. అసలు దెబ్బ మీద దెబ్బ, పుండు మీద కారం చల్లినట్టుగా ఇదంతా ఒక ఎత్తు అయితే నిన్న కూడా మనం చూసాం. ఎలా అంటే ఈసీ, కేంద్ర ఎన్నికల కమిషన్ కొరడా జుల్పించింది. ఎవరైతే భక్తజన ఐపీఎస్లు ఉన్నారో వాళ్ళందరికీ కూడా చెక్ పెట్టింది. ఇంటెలిజెన్స్ చీఫ్ పిఎస్ఆర్ ఆంజనేయులకి, అలాగే విజయవాడ నగర కమిషనర్ కాంతిరాణ టాటాపై కొరడా జుల్పించింది. వాళ్ళని వేటు వేసింది, వాళ్ళని ఎన్నికల విధులకు దూరంగా ఉంచాలని చెప్పింది. దీంతో ఈ సంఖ్య కూడా 13కు చేరింది. ఎవరైతే అపర భక్తులు, వీరస్వామి భక్తి ప్రదర్శించిన వాళ్ళు ఉన్నారో వాళ్ళపై 13 మందిపై ఇప్పటి వరకు వేటు పడింది. అంటే ఏంటి, మొత్తంగా ఏపీ ప్రజల నాడి జరుగుతున్న పరిణామాలు స్పష్టంగా ఎవరు ఏంటి అనేది చెప్పకనే చెప్పేస్తున్నాయా? ఎట్లా చూడాలి పరిస్థితి? ప్రచారంలో బీఫామ్ల దగ్గర నుంచి, అభ్యర్థుల ఎంపిక నుంచి, నామినేషన్ల పర్వం నుంచి జరుగుతున్న తతంగం, సోషల్ మీడియా చర్చలు అన్నీ కూడా అధికార పార్టీకి వ్యతిరేక గాలి వీచే పరిస్థితులు, పవనాలు స్పష్టంగా చెప్తున్నాయా? సీన్ సితారేనా అన్న చర్చ ఎందుకు ప్రారంభమైంది? ఎన్ని అంశాలపై చర్చ ప్రారంభమవుతుంది? చిన్న విరామం తీసుకుందాం, చర్చ కొనసాగుతుంది, చూస్తున్నాం.